నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం మందపాడు గ్రామానికి చెందిన శ్రీ ఆవుల రమణారెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 4 సంవత్సరాలుగా షేడ్ నెట్ లో మేలైన యాజమాన్య పద్ధతుల్లో నారును సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు షేడ్ నెట్ లో ఆరోగ్యకరమైన మిరపనారును ఏ విధంగా సాగు చేస్తున్నారన్న అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. ఎంత విస్తీర్ణంలో నర్సరీలో నారును సాగు చేస్తున్నారండి? 2 ఎకరాలు. నర్సరీలో నీటి సదుపాయం ఏంటండి? నీటి సదుపాయం అంటే మనకి ఎప్పుడంటే కుంట లాంటి తీసుకున్నామమ్మా, దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుని దాని నుంచి మనం నర్సరీకి స్ప్రింక్లర్ల ద్వారాగా పైనుంచి షవరింగ్ రూపంలో మొక్కలకి ఇస్తాం. కోకోపిట్ ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అదే విధంగా విత్తనాన్ని నాటుకోవటానికి అనువుగా కోకోపిట్ ని మీరు ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు అనేది ఒకసారి చెప్పండి. మనం ఆ సీడ్ నాటడానికి కోకోపిట్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఎయిర్ వ్యవస్థ అనేది లూజ్గా వెళ్ళిపోవడానికి బాగుంటుంది అనమాట. దానికోసం కోకోపిట్ ని మనం ఈ ఏరియాలో ఉండదమ్మా, కొబ్బరి తోటలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ కొబ్బరి పీసెస్ ఉంటది కదా, దాని నుంచి కంపెనీ వాళ్ళు తయారు చేసి స్టాక్ పెట్టుకొని మనం కొనుక్కోవడానికి అనువుగా తయారు చేస్తారు. మనం అక్కడి నుంచి తీసుకొని వస్తాం, రాజమండ్రి ఏరియా నుంచి కోకోపిట్ తీసుకొని వస్తామమ్మా. మనం అది టన్నుల లెక్క తీసుకొని వస్తాం. మనం ఈ కోకోపిట్ అనేది ప్రతి ఎకరానికి వచ్చేసరికి మాక్సిమం 15 టన్నుల దాకా కోకోపిట్ పడుతుందమ్మా. ఇది 1 ఎకరం నర్సరీకి పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి సేల్స్ అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది. ఒకసారి 3,000 ఉండొచ్చు, ఒకసారి 2,000 ఉండొచ్చు, ఒకసారి 4,000 ఉండొచ్చు. తెచ్చినాక నర్సరీలో డంప్ చేస్తాము, ఓపెన్ గా బయట డంప్ చేసి దాన్ని ఏం చేస్తామంటే మనం దాంట్లో ఫస్ట్ టన్నుకు 5 కేజీలు యూరియా కలుపుతాం అమ్మా. అలానే ఒక డిఏపి 5 కేజీలు చల్లుతాం దాని మీద. ఇది టన్నుకి కలిపి దాంతో పాటు ట్రైకోడర్మా విరిడి ఉంటుంది కదా, దాన్ని టన్నుకు వచ్చేసరికి 1 కేజీ కలుపుతాం. అలానే సుడోమాస్ 1 కేజీ, పోతే యూమిక్ యాసిడ్ ఏమో తర్వాత మీకు చేస్తాం అనుకోండి. బయోడి కలుపుతాం. బయోడి అనేది ఎందుకు కలుపుతాం అంటే ఇది డీకంపోజ్ చేయాలి, మనం డీకంపోజ్ అవ్వాలి. అది మనం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కోకోపిట్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీస్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. ఆ పీస్ పదార్థాన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న డస్ట్ లాగా తయారయ్యేదాకా మనం కావాలి అంటే దాన్ని బయోడి కలపాలి. బయోడి, సూపర్ ఫాస్ఫేట్, యూరియా కలపడం వల్ల ఏమవుతుందంటే అది 1-2 నెలల్లో డీకంపోజ్ అయిపోతుంది. డీకంపోజ్ అయినాకనే దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి నర్సరీకి ఉపయోగపడుద్ది. నర్సరీలో ట్రేలలో మీరు విత్తనాన్ని ఏ విధంగా నాటుకుంటారనేది ఒకసారి చెప్పండి. నర్సరీలో ట్రే అంటే దాంట్లో ఒక ట్రే వచ్చేసరికి 2 feet ఏమో లెంత్ ఉంటుంది, ఒక ట్రే వచ్చేసరికి 1 feet ఏమో విత్ ఉంటుంది. దీంట్లో టోటల్ గా 98 హోల్స్ ఉంటాయి. 2 inches లోతు తోటి 98 హోల్స్ ఉంటాయి. ఈ 98 హోల్స్ కి ఏం చేస్తామంటే మనం కోకోపిట్ తీసుకుని దాంట్లో పోసేసి ముందు పోసేస్తామండి. పోసేసి నాకేం చేస్తాము, 10 ట్రేలు పోస్తాం, కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తాం, పోసి బుడ్ చేస్తాం. బుడ్ చేసాక ఏం చేస్తాం, ఒక ట్రే మీద ఒక ట్రే పెట్టుకుంటా వచ్చి 10 ట్రేలు ఈ హైట్ కాగానే 10 ట్రేలని కిందకు తొత్తుతారు, ఇట్లా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు ఏమైందంటే మనం హోల్లో కోకోపిట్ పెట్టాం కదా, అదేమవుతుందంటే 1 అంగుళాల హోల్ ఉంటుంది, దాంట్లో 1 అంగుళం కిందకు పోద్ది, అణిగిపోద్ది. అనిగిపోయినప్పుడు మనకి గ్యాప్ వచ్చింది. అప్పుడు ఈ సీడ్ ఏం చేస్తాం, ఆ గ్యాప్లో వేస్తాం. గ్యాప్లో వేసినాక మళ్ళీ కోకోపిట్ తీసుకొని ఈ ఉన్న గ్యాప్ను బూట్ చేస్తాం. బూట్ చేసినప్పుడు గింజ అనేది ఎక్కడ పడుతుంది, 2 అంగుళాల హోల్ ఉంది కదా, అంటే పైన అంగుళం కింద అంగుళం ఉన్నట్టు సెంటర్లో గింజ పడుతుంది అనమాట. దానివల్ల జర్మినేషన్ కరెక్ట్ గా వస్తుంది. షేడ్ నెట్ లో కోకోపిట్ ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ట్రేలలో విత్తనాన్ని ఏ విధంగా నాటుకుంటారని పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారండి రైతు సోదరులకి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.